ఎవరత్తయ్య వాళ్ళు? మహిళా మండలి వాళ్ళమ్మా. ఇప్పుడు వాళ్ళెందుకు వచ్చారమ్మా? ఏం లేదురా, మనం ఎప్పుడు మహిళా మండలి వాళ్ళకి చందాలు ఇస్తూ ఉంటాం కదా, అందుకే వచ్చారు. అమ్మయ్యా, గండం గట్టెక్కింది. ఏమండి, వాళ్ళు పోతూ పోతూ నా వైపు చూస్తూ ఈవిడేనేమో అని అన్నారు. ఎందుకన్నారు? ఏం చెప్పాలా? ఏం లేదమ్మా, ఈసారి చందా మా కోడలతో ఇప్పిస్తాను అన్నాను. నువ్వు లేవు కదా, అక్కడ కనిపించేసరికి అలా అనుంటారు. అయితే అత్తయ్య పిలుద్దామా? వద్దు, వాళ్ళ వెంటపడి చందా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్లే మరోసారి వస్తారులే. సరే. మా త్రిపుర అత్త అనవసరంగా ఈ విషయంలో ఎంటర్ అవుతోంది. మహిళా మండలి వాళ్లకు ఎవరు చెప్పమన్నారు? లేనిపోని గొడవలు సృష్టించాలని చూస్తున్నట్టుంది. మంజు సిస్టర్, హాయ్ మంజు సిస్టర్. మంజు సిస్టర్, పోలీస్ డ్రెస్ కి శారీకి అసలు సంబంధమే లేదు తెలుసా? మీరిప్పుడు అంత అందంగా ఉన్నారు. ఏంటంత పరధ్యానంగా ఉన్నారు? అయ్యయ్యో, ఒళ్ళు వేడిగా ఉంది. జ్వరం ఉంది కదా, హాస్పిటల్కి వెళ్దాం పదా. హాస్పిటల్కి ఏం అక్కర్లేదు, జ్వరమే కదా, టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. అయ్యో, మీరు ఏ కాలంలో ఉన్నారండి? జ్వరం అని ఎంత తేలిగ్గా తీసేస్తున్నారు. ఈ రోజుల్లో జ్వరం వచ్చినా అది లోపల ఏ పార్ట్ని ఆగం చేస్తుందో తెలీదు. పదండి హాస్పిటల్కి వెళ్దాం. పర్వాలేదు, మామూలు జ్వరమే. మామూలు జ్వరము, మలేరియా జ్వరము చూపించుకుంటేనే కదా తెలిసేది. అదే సత్య అయితే ఇదే జ్వరం నాకు గాని వచ్చుంటే ఎంత హడావుడి చేసేసేవాడో. ఆ టెస్టు ఈ టెస్టు అని పాపం చిన్న పిల్లాళ్లాగా మన వెంటే ఉండి ఆ రోగం అంతా తేల్చేదాకా నిద్రపోడు. సత్య ఇలాంటి విషయాల్లో చాలా కేర్ తీసుకుంటాడు. ఈ విషయంలో ఐఎమ్ లక్కీ. సరే సరే, సత్య గురించి చెప్తుంటే నీకు మీ వారు గుర్తొస్తుంటారేమో. నాకంటే ఇప్పుడు మా వారు తోడుగా ఉన్నారు. మీ వారు నీ దగ్గర లేరు కదా. ఉండండి, నేను వెళ్ళి టాబ్లెట్ అన్నా తీసుకొస్తాను. అవసరం లేదండి, అది తగ్గిపోతుంది. భలే వారు, ఊరుకోండి మీరు. పక్క వాళ్ళకి బాగోకపోతే ఎలా చూస్తూ ఊరుకుంటాం? నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈ అమ్మాయిని చూస్తే అమాయకురాల్లా ఉంది. సత్యగారు లాంటి మంచి భర్త దొరికారు. అదృష్టవంతురాలు. ఆ మంచి భర్తే నా భర్త అవ్వడం నా దురదృష్టం. సత్య, ఏమైంది నాన్నా? ఏం లేదమ్మా. నేను నీ తల్లినిరా. నీ మనసేంటో నాకు తెలీదా? ఆ సిరి దిగులే పట్టుకుంది. ఏదో ఆలోచిస్తూ నిన్ను నువ్వే మర్చిపోతున్నావు. నువ్వు ముందులాగే ఉండు. సంతోషంగా ఉండడానికి నా పరిస్థితి నీకు తెలియదా అమ్మా? ఏం పరిస్థితిరా? ఒకటొచ్చింది అంటే ఇంకొకటి వెళ్ళిపోవాల్సిందే. వచ్చిన దాని గురించి బాధపడుతున్నావా, లేక వెళ్ళిపోయిన దాని గురించి దిగులు పడుతున్నావా? తెలివిగల వాళ్ళకి సమస్యలు వస్తున్నప్పుడల్లా ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం నుండి ఎప్పుడు ఎలా బయటపడాలా అని ఆలోచించు.
అంతేగాని సమస్యల్ని చుట్టాలనుకుని పట్టుకోవద్దు. ఊయలని అందులో పడి ఊగిపోద్దు. వెంటనే పక్కకి నెట్టేయాలి. ఆ కాకి పిల్లలాగా. మంజు నీ కంటికి ఉత్సాహంగా ఉన్నట్టు కనపడుతుందా అమ్మా? అవునరా, ఉత్సాహంగా లేకపోతే మీ హనీమూన్కి తనెందుకు టికెట్స్ బుక్ చేస్తుంది? ఇదిగో ఫ్లైట్ టికెట్స్. నాకు తెలిసి సిరి మీ హనీమూన్ గురించి చెప్పుంటుంది. ఇదే గొప్ప అవకాశం సిరితో నువ్వు స్నేహంగా ఉండడానికి, సిరి దగ్గర మార్కులు కొట్టేయడానికి. మీ ఇద్దరికి ఫ్లైట్ టికెట్స్ తనే బుక్ చేసింది. మంజు, నీకు నిజంగా నా మీద ప్రేమ లేదా? ఉంటే నువ్వే ఇలా మా హనీమూన్కి టికెట్స్ పంపించేదాన్ని కావు. నేననేది అదే కదయ్యా. ఆ కాకి పిల్ల నువ్వంటే ప్రేమ ఉంటుంది, దో ఉంటుంది. ఏదిరా, ప్రేమను అమ్మాయి అయితే ఇలా చేస్తుందా? ఆ కాకి పిల్లకి అసలైన ప్రేమ నీ మీద ఎక్కడుందిరా? నీ ఆస్తి మీదుంది. అమ్మా, వీటిని నిజంగా మంజు బుక్ చేసిందా? లేకపోతే నేనెందుకు చెప్తాన్రా? మీరు సంతోషంగా వెళ్ళరండి. ఏంటి మంజు ఇది? సిరి హనీమూన్ గురించి నీకు చెప్పింది కాబట్టి మమ్మల్ని హనీమూన్కి వెళ్ళమంటున్నావేమో అని అనుకున్నాను. కానీ ఏకంగా ఫ్లైట్ టికెట్స్ని బుక్ చేస్తావని అస్సలు అనుకోలేదు. గారు, మీరు నేను కలిసున్నాం. మనసులు కలవలేదని విడిపోవడానికి కోర్టుకు వెళ్ళాము. ఎందుకు విడిపోవాలనుకుంటున్నారని వాళ్ళు అడిగితే మీరు లేనిపోని అబండాలు నా మీద వేయలేదు చూడండి. అప్పుడే మీరు నాకు కావాలనుకున్నాను. మనసులో విడాకులు వద్దనుకున్నాను. ఇప్పుడు మీరు సిరిని చేసుకోవడం, ఈ విడాకుల పత్రాలు మళ్ళీ మనల్ని విడగొట్టడానికి ఉపయోగపడుతున్నాయి. మంజు సిస్టర్ చాలా మంచిది. పాపం తన భర్త ఎక్కడున్నాడో. పాపం జ్వరం వస్తే టాబ్లెట్ తెచ్చే నాదుడు కూడా లేడు. ఈ ఒక్క సంతకం మన 7 అడుగుల బంధాన్ని దూరం చేస్తుంది సత్య గారు. మన భార్యాభర్తల బంధాన్ని శాశ్వతంగా విడగొడుతుంది. సత్య గారు, మన పెళ్లి కళ్ళు మూసుకుంటే వచ్చిన కలలో ఉండబోతుందో? మన పెళ్లి మేఘాల్లో ఇలా వచ్చి అలా వెళ్లేదిగా మాత్రమే మిగులుతుందో? మంజు సిస్టర్,
మీ బాధని నేను అర్థం చేసుకోగలను. నా బాధ మీరు విన్నారా? విన్నాను. విన్నారా? అవును. మీదొక మూగ బాధ, మూలుగుతున్న జ్వరం బాధ. సారీ, నేను టాబ్లెట్ తేవడం కొంచెం ఆలస్యమైంది. ఈ టాబ్లెట్ వేసుకోండి. వేసుకోండి. ఇదిగో. ఏంటిది? ఈ విషయం నేను సత్యతోనే తేల్చుకుంటాను. ఆగు, ముందే దిగండి. ఇవ్వను. ఇది నేను సత్యకి చెప్పే తీరాలి. సరే సరే. ఇవేంటో తెలుసా? తెలీదు. మంజు డైవర్స్ పేపర్స్.